అలా అతన్ని తాళాలు తీసి ఒత్తులు ఉన్నాయి కదా, ఆ ఒత్తులు గుడి దగ్గర పంపించమన్నారు. అక్కడ చెప్పి ఇంట్లో దారం ఒత్తులు పంపించమన్నారు. ఇది కొబ్బరికాయ అందరు కూర్చోవాలి, అందరు రక్షణ కడతారు, అందరు కూర్చోవాలి. చెప్పమ్మా చెప్పాలి.
ప్రారంభించుకుంటున్నాం. దానిలో భాగంగానే ఊరంతా కూడా స్వామివారి యొక్క మూర్తిని పట్టుకెళ్లి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రతిష్టా మహోత్సవం భాగంగా కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ముందుగా విఘ్నేశ్వర పూజతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అందరూ కుంకుమ దారం చేసుకున్నారా? మగవాళ్ళు అందరూ చూసుకొని కుంకుమ దారం ఉండాలి. ఏ క్రతువులో ప్రారంభించినప్పటికీ కూడా కుంకుమ దారం అందరికీ ఉండాలి. కనుక కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా కుంకుమ దారం చేసుకోండి. కుంకుమ ధారణ అందరికీ ఉండాలి. కుంకుమ ధారణ చేసుకోండి. కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమః. అనేక ప్రార్థన యంత్రం ఉంటాయి. అది మంత్రంతో యంత్రం పనిచేస్తున్నారు. ఏంటి మీ కోరిక తీరుస్తుంది. మీరందరూ కూడా ఒక పిల్లలకి చదువు రావాలి, రైతు పిల్లవాలి, ఉద్యోగం రావాలి, సంతానం అన్ని కూడా ఈశ్వరుడు అనుగ్రహం. ప్రతి మనిషి కూడా ఒక ఉద్యోగం, పెళ్లి, సంతానం కావాలంటే శివానుగ్రహం వస్తుంది. ఎవరి చెట్లు నమ్మకం సూర్యుడు సూర్యులకు వాడలేదు. అసలు నీళ్ళేంటి సూర్యుడు నీతో నేను బతకడం అన్నా. విష్ణు బాలు కరెక్టే. విష్ణు అలసంత ఉన్నాడు కానీ బాధతో ఎలా పడుతున్నా బతుకు చూస్తాను. నీకు దాహం తినండి, నీళ్ళు రావాల్సిందే. అదే ఇస్తుంది. అందుకే డాక్టర్ జ్వరం వస్తే వేణి తాగుంటాడు. వెలుగుసి పోతాయి. అక్కడ అక్కడ అద్భుత శక్తి మహారాజు పెట్టాడు కదా. వేణి తయారు శరీరం నీకు తట్టలేదు కాబట్టి నాకు వేణి చెప్తాడు కదా. మనం దాని దగ్గర ఏం చెప్తే జ్వరం వస్తే వేణి తాగని అందరూ అద్భుత శక్తి స్వామి పెట్టారు. ఎంతో బలం. నీళ్ళే స్వామి అవన్నీ ఏమి చేయమ్మా. అదే రక్షాబంధం శరీరం కదా. ఈ మూడు ఏంటి ఇన్నాళ్ళు మాస్టర్ దగ్గర ఈ మూడు మాత్రం అతని దగ్గర మనం టైంని చక్కగా శుద్ధిగా చేస్తే ప్రతి ఒక్కటి మంత్రంతో మీ శరీరం శుద్ధి చేస్తారు. అది అందరూ గ్రహించాలి. కానీ అదే ఇప్పుడు ఈశ్వరుడిని మీరు అందరూ ఈ మూడు చేస్తున్నారు కాబట్టి అద్భుత విశేషాలు తెలుస్తుంది. వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఏమైనా అన్యాయం ఇస్తారు. అదే అదే సత్యవతీ నామదేవత్య చందనా నామధేయస్య హారికా నామధేయస్య అనూషా నామధేయస్య ఉషా నామధేయస్య సకుటుంబానాం శ్యామః స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు కాశీ విశ్వేశ్వరదేవతాభ్యో నమః అనుగ్రహకాశిరస్తు శ్రీ ఉమారామణేశ్వరదేవతాభ్యో నమః ధురిస్థ మహోత్సవ సమయే కర్మ కరిష్యే. ధైర్య వీర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్య వ్యవసాయ వ్యాపార ఉద్యోగ ఆది ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ గజస్తంభ ప్రతిష్టాపన ముహూర్త శుభ సమయే. ग्रह
हरिस्तत्वानसिद्धगणबोधगोत्यात्मो प्रदेशान् सर्वगणानां सर्वाभीष्टप्रदत्यर्थो अस्मिन् श्री रामलिङ्गेश्वरस्वामिना प्रतिष्ठमहोत्सवानुत्वेन आदिपट्नग्रामाभिवृद्ध्यर्थो अस्मिन् देवी ओम श्री मुदाकरात्मोदनं सदाभिमुक्तिसागतं दानरावतं सकं ध्यासिलोकरक्षकम् अनायकैकनायकं विनादितं विनाशिते भरैत्यकं नराधिरासुरासकं नमामि तं विनायकं न आप्याय सर्वेर्वे विश्वस्तो वस्तिं भवाजस्कं गभे दलितवन्नो अवरभो विश्वस्तुत्यराजनाः द्रविडोरभा आदित्या पूर्वप्रेमवेष्टायां विवरा श्रीमावलिङ्गेश्वरस्वामिवरा विदिष्टमहोत्सवाङ्गत्वेन इदाना अक्षरावेन अध्यक्षवक्षणभोज्योजना अत्युच्यते यन्ने राशुली भवत्यागमनयात्रा भवशिराधगे इति वरवाहयामि स्थापयामि पूजयामि अन्नद्वारान्द्रादृशामि అంటే అనేక రకాలుగా ఆరాధనా ప్రక్రియలు ఉంటాయన్నమాట. ఒక్కొక్క మాట మేము అందరం కూడా ఏదో మీకు కన్ఫ్యూజ్ గా ఉండదు. మంచిని చూడాలి, మంచిని వినాలి, మంచిని చూడాలి, మంచిని మాట్లాడాలి. ఇప్పుడు చూడండి 3 కోతుల బొమ్మలు ఉంటాయి మనకి. చెడు వెనుకో చెడు కనుకో చెడు మనం చూసి ఉంటారు. ఇలా కళ్ళు మూసుకొని ఇలా ముక్కు మూసుకొని ఉంటాయి కదా. దానికి విషయం ఏనాడో చెప్పారు. దీని ఆధారంగానే ఆ బొమ్మలు వచ్చాయి. నేను మంచిని వినాలి, మంచిని స్వీకరించాలి, మంచి మాట్లాడాలి, మంచి దృశ్యాలు చూడాలి అనేది ఈ మంత్రాల్లో ఉంది. ఆ మంత్రాల్లో ఉంటుందో పాటుగా నా గోత్రం అభివృద్ధి చెందాలి, మా కుటుంబం బాగుండాలి, శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, వృద్ధిరస్తు, అవిద్యమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, ఇన్ని మంత్రాలు కూడా చెప్పారు. సూక్ష్మంగా చాలా వేగవంతంగా వాళ్ళు టీటీడీలో వేగాన్ని అభ్యసించిన వాళ్ళకంటే చాలా వేగంగా వాళ్ళతో అందుకోవడం కష్టం అవుతుంది. నాకు కూడా అక్కడ వేగం నేర్చుకున్నారు కనుక చాలా స్పీడ్గా అందుకుంటారు కనుక వాళ్ళు ఈ మంత్రాలన్నీ ఇందులో చెప్పారు. ఈ పుణ్యావాచనములో నేను భగవంతుని యందే దృష్టి కేంద్రీకరించాలి, చుట్టుపక్కలంతా శుభ్రంగా ఉంది, నా మనస్సు కూడా శుభ్రాన్ని ఉండాలి అని చెప్పి ఈ పుణ్యావాచనం చేశారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి గురువు గారు నిలబడి ఈ దర్భపురంలో ఈ కొబ్బరికాయ పట్టుకొని 3 మాటలు ప్రదక్షిణ చేస్తారు. మీరు గమనించుంటారు. దాన్ని పరిషత్ ప్రాయశ్చిత్తం అంటారు. మీరందరూ కూడా ఆరాధే అగ్నిరస్వారాత్ పరమరస్తురే అలా కొడుకాలు పెట్టి ద్వారం
तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्राबलं विद्याबलं दैवबलं लक्ष्मीपते स्मरामि यागशालप्रवेशमुहूर्त शुभसमये अयं मुहूर्तरस्तु शुभः अयं मुहूर्तरस्तु सुमुहूर्तरस्तु ओम जय अम्मा అలాగండి కాపన ముహూర్త శుభ సమయే అయం ముహూర్తరస్తు అగ్నిద్వాభూర్భువశ్వరూం చిత్రాగ్నిస్థాప్యతే తత్ర శ్వేతబంధులచూర్మేణ నిందిధాయ ఉత్సృజ్యతే మోక్షణతో భూర్భువశ్వరూం ओम चत्वार शृंगा प्रजोस्य बालाग्नेः भक्तहस्तभूवस्य देवो नत्यागो आविवेश सप्तहस्तश्चतुशृंगा मेषारूढं जनाभद्रं घोरवर्णं नभमनिधौ गोमध्वजो विदाक्षं संस्कार्य सर्वयामदौ आत्माभिमुखमासीनं एवं त्यागोत्तजहयामनिर्गुहान् ॐ भूर्भुवः तत्त्वविदर्भरेयं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सोमगेन बालिना प्रदक्षिणमग्नो भरतमोह्या अलङ्कृत्या आग्नेये नमः उदवहाय नमः सुदाशिने नमः कृष्णवर्त्मने नमः देवमुखाय नमः सत्यजहाय नमः नित्याय नमः जातवेदने नमः नागेरभयज्ञस्नाय वेदवादक्षिणानन्तराङ्ग्रोदे उत्तरावहरा उत्तरेणाग्नो रागभ्रान्तर्भादुर्गस्तेर्याद् मुञ्जयाद्ययुक्तादर्जयाद्यस्थाले गोक्षणे प्रणीद्वायुतरवेदवकाश अस्मिन् श्री उमामहेश्वरे तमिन् भुजारम्भाक्ष्यास्यामः अर्णस्वरः तात्रामः इत्युक्तश्रीक्षाध्यायः व्याकरणके पारायणो भवेत् हयं अर्मकलेवं हयं चैवं हैतं भगवतं सर्वदर्श कपे शस्यलहरितमहेश्वरसूत्राणि अनादिसंज्ञार्थानि तथा काम्य రవి ఇంకా ఆపు అయిపోయింది ततः यजुर्वेदे पारायणं भवेत् మామా తట్టికండి అదే దండం కొంచెం వేసి బొట్టు పెట్టుకొని వెళ్ళిపోండి దండం పెట్టిస్తాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర